వెల్కమ్ టు మెగానెట్ టీవీ ఆఫ్ ద రికార్డ్. మారుతున్న కాలం, మారుతున్న రాజకీయాలు. నిన్నటి శత్రువు నేడు మిత్రుడు కావచ్చు. నేటి సవాల్ రేపటి అవకాశంగా మారచ్చు. ఢిల్లీ గల్లీ మధ్య ఇప్పుడు కొత్త పొత్తుల పొగలు కనిపిస్తున్నాయి. బెంగాల్ గెలుపు ఉత్సాహంతో దక్షిణాదిపై కన్నేసిన కమలనాథులు ఇప్పుడు తెలంగాణను తమ తదుపరి లక్ష్యంగా మార్చుకున్నారు. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన కేవలం అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం మాత్రమే కాదు, రాబోయే రాజకీయ తుఫానుకు ఇది సంకేతమా? సీఎం రేవంత్ రెడ్డి వేసిన నిధుల అస్త్రానికి మోదీ సంధించిన నాతోనే కలవండి అనే మాట వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? తెలంగాణ రాజకీయ తెరపై ఇప్పుడు సరికొత్త వ్యూహ ప్రతివ్యూహాల పర్వం మొదలైంది. ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమంగా మిగిలిపోకుండా రాబోయే ఎన్నికలకు ఒక బలమైన శంఖారావంగా మారింది. బెంగాల్ విజయం ఇచ్చిన ఉత్సాహంతో దక్షిణాది కోటను బద్దలు కొట్టాలని బీజేపీ గట్టిగా నిర్ణయించుకుంది. ఈ క్రమంలోనే తెలంగాణ గడ్డపై కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయమని మోదీ ధీమా వ్యక్తం చేశారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రాజకీయం మాత్రం రసవత్రంగా సాగుతోందని విమర్శకులు అంటున్నారు. తెలంగాణను గురిపెట్టి బీజేపీ తన ఆపరేషన్ మొదలుపెట్టడం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనాలకు దారితీస్తోంది. హెచ్ఐసిసి వేదికగా జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీ మధ్య జరిగిన మాటల యుద్ధం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం రేవంత్ రెడ్డి చాలా చాకచక్యంగా గుజరాత్ తరహాలో తెలంగాణకు నిధులు కావాలని అడగటం గమనార్హం. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తముడుకున్నట్లు రేవంత్ విజ్ఞప్తికి మోదీ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. గతంలో గుజరాత్కి ఇచ్చిన నిధుల కంటే ఎక్కువే ఇస్తున్నామని, నా దగ్గరకే రమ్మని మోదీ పిలుపునివ్వడం వెనుక పెద్ద రాజకీయ మర్మమే ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ నాతో కలవండి అన్న మాట ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతోంది. రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు కొత్త సమీకరణాలకు తావిస్తాయా అనే చర్చ ఊపందుకుంది. ప్రధాని మోదీ బహిరంగ సభలో చేసిన ప్రసంగం కంటే రేవంత్ రెడ్డికి ఇచ్చిన ఆఫర్ పైనే అందరి దృష్టి నిలిచింది. అభివృద్ధి విషయంలో తనతో కలిసి నడవాలని మోదీ కోరడం వెనుక రాజకీయంగా కాంగ్రెస్ను ఇరకాటంలో పెట్టే ఎత్తుగడ ఉండొచ్చు. ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అన్నట్లుగా రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న కేంద్రం వద్ద మాత్రం రేవంత్ గట్టిగా తన గళం వినిపిస్తున్నారు. మోదీ వ్యాఖ్యలను విశ్లేషిస్తే తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో సయోధ్యగా ఉండాలని ఆయన ఆశిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల రాష్ట్రానికి లాభం జరుగుతుందా లేక రాజకీయంగా బీజేపీకే మైలేజ్ వస్తుందా అనేది వేచి చూడాలి. పెరేడ్ గ్రౌండ్స్ సభ సక్సెస్ ద్వారా బీజేపీ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపే ప్రయత్నం జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో రాజకీయం మాట్లాడనని చెబుతూనే నిధుల విషయంలో కేంద్రం వివక్ష చూపుతోందని పరోక్షంగా ఎండగట్టారు. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లుగా కేంద్రం తీరు ఉండకూడదని ఆయన భావన కావచ్చు. మోదీ మాత్రం గుజరాత్ లెక్కలను బయటకు తీసి రేవంత్ కోరినట్లే చేస్తే ఇప్పుడు వచ్చే నిధులు సగం కూడా రావని చమత్కరించారు. అంటే తెలంగాణకు కేంద్రం ఇప్పటికే భారీగా ఇస్తోందని ఆయన చెప్పకనే చెప్పారు. ఈ వాదన ప్రతివాదనలు చూస్తుంటే తెలంగాణ రాజకీయం ఢిల్లీ స్థాయికి చేరుకుందని అర్థమవుతోంది. ఇద్దరు అగ్రనేతల మధ్య సాగిన ఈ మైండ్ గేమ్ ఇప్పుడు సామాన్య ప్రజల్లో కూడా ఆసక్తి రేపుతోంది. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని మోదీ బల్లగుద్ది చెప్పడం ద్వారా రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. బీజేపీ వ్యూహాలు ఇప్పుడు క్షేత్రస్థాయికి చేరేలా ప్రణాళికలు రచిస్తున్నారు. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది అన్నట్లుగా ఇతర పార్టీల కంటే తామే బలమని నిరూపించుకోవాలని బీజేపీ భావిస్తోంది. రేవంత్ రెడ్డికి నాతో కలవండి అని చెప్పడం ద్వారా కాంగ్రెస్ బలాన్ని తగ్గించే ప్రయత్నం కూడా ఇందులో దాగి ఉండవచ్చు. మోదీ పర్యటన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో చేరికలు, మార్పులు ఉండబోతున్నాయని సంకేతాలు అందుతున్నాయి. భవిష్యత్తులో తెలంగాణ వేదికగా మరిన్ని ఆసక్తికర పోరాటాలు జరగడం ఖాయమనిపిస్తోంది. అసలు మోదీ నాతో కలవండి అని ఎందుకు అన్నారనే దానిపై రాజకీయ పండితులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. అది కేవలం అభివృద్ధి కోసమా లేక రాజకీయ పొత్తుల కోసమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హడావుడి పడకుండా లోతుగా ఆలోచిస్తే ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు ఉద్దేశం అర్థమవుతోంది. రేవంత్ రెడ్డి దూకుడుకు కళ్ళెం వేయడానికే మోదీ ఈ వ్యాఖ్యలు చేశారని కొందరంటున్నారు. కేంద్రం ఇచ్చే మద్దతును గుర్తిస్తేనే రాష్ట్రం ముందుకు వెళ్తుందని ఆయన నొక్కి చెప్పారు. ఈ పరిణామాలు కాంగ్రెస్ శ్రేణుల్లో కూడా కొత్త చర్చకు దారితీశాయి. తెలంగాణ ప్రభుత్వం కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఏ మేరకు సఫలం అవుతోందో చూడాలి. కేవలం మాటల గారడీతోనే సరిపెడతారా, లేక నిజంగానే నిధుల ప్రవాహం ఉంటుందా అనేది $1 మిలియన్ ప్రశ్న. ప్రధాని పర్యటనల వల్ల ప్రకటనలు తప్ప నిధులు రావడం లేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. అయితే మోదీ మాత్రం రేవంత్ రెడ్డి కోరిన దానికంటే ఎక్కువే ఇస్తామన్న సంకేతాలు ఇచ్చారు. ఈ హామీలు కేవలం ఎన్నికల స్టంట్గా మిగిలిపోకూడదని ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాలు ఎలా ఉండబోతున్నాయో ఈ పర్యటన స్పష్టం చేసింది. మొత్తానికి ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన తెలంగాణ రాజకీయాల్లో ఒక పెద్ద కుదుపును సృష్టించింది. ఒకవైపు ఆపరేషన్ తెలంగాణను వేగవంతం చేస్తూనే మరోవైపు ముఖ్యమంత్రికి స్నేహపూర్వక హెచ్చరికలు జారీ చేయడం విశేషం. రేవంత్ రెడ్డి కూడా తగ్గేదేలే అన్నట్లుగా తన వాదనను బలంగా వినిపించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే రాబోయే రోజుల్లో రాజకీయ చదరంగంలో ఎత్తులకు పై ఎత్తులు సహజమని అర్థమవుతోంది. ఎవరు ఎవరితో కలుస్తారు, ఎవరు ఎవరిని దెబ్బతీస్తారు అనేది కాలమే నిర్ణయించాలి. తెలంగాణ ప్రజలు మాత్రం ఈ హై వోల్టేజ్ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. ప్రధాని మోదీ మేరే సహీ జోడో అన్న మాట ఒక సాదాసీదా ఆహ్వానమా, లేక తెలంగాణ రాజకీయాల్లో రాబోయే పెనుమార్పులకు ఇది నాందియా? కాలమే సమాధానం చెప్పాలి. ప్రస్తుత పరిస్థితుల్లో అటు రేవంత్ రెడ్డి, ఇటు మోదీ వేస్తున్న ఎత్తుగడలు తెలంగాణను ఎటువైపు తీసుకెళ్తాయో చూడాలి.